అందరికీ నమస్కారం అండి. నేను మీ జయ. వెల్కమ్ టు యాత్రా విశేషాలు. నేను పసుపు గౌరి నోము ఉద్యాపన ఇచ్చానండి. అయితే ఈ నోము ఎలా పట్టాలి, ఉద్యాపన ఎలా ఇవ్వాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో చెప్తానండి. తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని. ఈ నోము పట్టడము, ఉద్యాపన ఇవ్వడము చాలా సులువండి. కథ చదివి అక్షింతలు తల మీద వేసుకొని వీలైనప్పుడు ఒక పెద్ద ముత్తైదువను పిలిచి కేజీంపావు పసుపుని ఒక కొత్త మేదర్ బుట్ట నిండా నింపి తాంబూలంతో సహా ఆ పెద్ద ముత్తైదువుకి ఇచ్చేయడమేనండి. అంతేనండి. కొన్ని నోములు ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంటాయి. లైక్ పసుపు గౌరీ నోము, కుంకుమ గౌరీ నోము, గాజుల గౌరీ, గుమ్మడి గౌరీ, తౌడు గౌరీ, అలాగే అట్ల మీద ఆవ పువ్వు, మారేడు దళాలు నోము, ఇలాంటివి ఇంకా చాలా నోములు ఉన్నాయండి. వీటిని ఎత్తి నోములు అంటారండి. కథ చదువుకోవటము, తల మీద అక్షింతలు వేసుకోవటము, సంవత్సరం లోపల మనకు వీలైనప్పుడు ఏదో ఒక మంచి రోజు చూసుకొని ఆ నోముకు కావాల్సిన సరుకులు తెచ్చుకొని ఆ నోముకి ఎంతమంది ముత్తైదువులు కావాలో అంతమందిని పిలుచుకొని దక్షిణ తాంబూలాలతో ముత్తైదువులకి ఇచ్చేయడం అంతేనండి. రోజు కథ చదువుకోవాలి, అక్షింతలు వేసుకోవాలి ఇలాంటివి ఏమీ ఉండవండి. అయితే ఎంత సింపుల్గా చేసుకునే నోముకైనా కొన్ని పద్ధతులు ఉంటాయండి. ఈ కథ ఏ రోజు చదువుకోవాలి ఏంటి అనేది వీడియో చివరిలో అన్నీ చెప్తానండి. ఇప్పుడైతే పసుపు గౌరీ నోము ఉద్యాపన ఎలా ఇచ్చాను అనేది చూసేయండి. ఈ నోముకు కావలసిన పూజా సామాగ్రి: పసుపు, బుట్ట, కుంకుమ, నల్లపూసలు, లక్కజోళ్ళు, జాకెట్ ముక్కలు, గాజులు, అరటిపళ్ళు, ఆకుచెక్కలు, చిల్లర డబ్బులు అండి. నేను ఇవన్నీ ఎక్కువ ఎందుకు పెట్టానంటే ఇదే రోజు కుంకుమ గౌరీ నోము ఉద్యాపన కూడా ఇచ్చేసానండి. పసుపు గౌరీ అయితే ఒక్క ముత్తైదువుకి, కానీ కుంకుమ గౌరీకి 13 మంది కావాలండి. నేనే కాదండి, అందరూ ఇలాగే 2 ఒకేసారి ఇచ్చేస్తారండి. ఇంకా గంధము, కుంకుమ, అక్షతలు, పువ్వులు అండి. ముందుగా ఈ బుట్టకి పసుపు రాసుకోవాలండి. ఈ విధంగా బుట్ట శ్రీకాకుళంలోను, విశాఖపట్నం జగదంబ సెంటర్లో అయితే రోడ్ల మీద అమ్ముతారండి, దొరికిపోతాయి. లేదంటే ఇప్పుడు పూజా స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయండి. కేజీంపావు పసుపు పట్టిన బుట్ట అంటే ఇస్తారు, లేదంటే పసుపు గౌరీ నోముకి అన్న వాళ్ళకి తెలిసిపోతుందండి, ఇచ్చేస్తారు. ఇంకా పసుపు గుండ ఈ బుట్టకి పైకి వచ్చేటట్టుగా నింపుకోవాలండి. చాలామంది పసుపు గుండ కొనేసి నింపేస్తారు. నేనైతే కొమ్ములు కొని ఆడించానండి, మిల్లు పట్టించాను. ఎక్కువ పసుపు కదా, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పురుగది పట్టేస్తే మనం ఇచ్చిన ఫలితం ఉండదు. అందుకని మంచిగా గోపురం పసుపు కొమ్ములు కొని ఆ పక్కనే ఉన్న మిల్లు పట్టించేసానండి. ఎండబెట్టక్కర్లేదు, వెంటనే ఆడేసి ఇచ్చేస్తారండి. ఇంకా నేను పసుపు నింపిన వీడియో మిస్ అయిందండి. ఈ బుట్ట నిండా పసుపు నింపేయడమేనండి, ఇంకేం కాదు. ఆ తర్వాత ఇప్పుడు చూపించినవన్నీ ఈ ప్లేట్లో పెట్టేసుకున్నానండి. లక్కజోళ్ళు అంటే ఏమీ కాదండి, వెదురు పుల్లల్లా ఉంటాయి, రూపాయికి ఒకటి ఇస్తారండి. అన్నీ చక్కగా ఇలా సర్ది పెట్టుకుని దేవుడికి పూజ చేసుకొని గౌరీ అష్టోత్తరం చదువుకున్నానండి. పరమాన్నం నైవేద్యం పెట్టి హారతి ఇచ్చుకున్నానండి. శ్రీ గౌరీ శివజ్యోతి సర్వకామద శ్రీగిర నిలయ గిరామయ సర్వమంగళ శ్రీ గౌరీ శివజ్యోతి సర్వకామద జగమును చిరునగవున పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని. ఆ తర్వాత ముత్తైదువులకు కాళ్ళు కడిగి పసుపు రాసి పారాన్ని పెట్టి గంధం పోసి బొట్టు పెట్టి ఇంట్లోకి ఆహ్వానించానండి. ముందుగా పెద్ద ముత్తైదువుకి పసుపు గౌరీ నోము ఉద్యాపన ఇచ్చానండి. ఇచ్చినప్పుడు ఇస్తినమ్మ వాయినం అని మనం అనాలి, ఆమె పుచ్చుకుంటినమ్మ వాయినం అని అంటారు. ఇలా 3 సార్లు అనాలండి. తర్వాత నేను ఇచ్చిన వాయినం ఎవరు పుచ్చుకుంటారు అంటే నేనే గౌరమ్మని అని వాళ్ళు అంటారండి. ఆ తర్వాత అక్షింతలు ఇచ్చి వాళ్ళ కాళ్ళకు నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలండి. అంతేనండి పసుపు గౌరీ నోము. ఇంకో వీడియోలో కుంకుమ గౌరీ నోము, అలాగే ఈ నోములు ఎలా పట్టాలి అనే విషయం తెలుసుకుందామండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో నోముతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి, బాయ్.